భారత్ దాడులతో పాకిస్తాన్ అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్ కూల్చేసింది. సర్గోదా, ఫైసలాబాద్లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్టు భారత్ ప్రకటించింది. లేటెస్ట్ అప్డేట్స్ తో మా కొలీగ్ గోపీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, భారత్ సైనిక చర్యకు దిగింది. త్రివిధ దళాలు పాకిస్తాన్ పైన విరుచుకుపడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటోంది, విలవిల్లాడిపోతుంది పాకిస్తాన్. బట్ ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఇటు యురి సెక్టార్ లో సామాన్య జనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతోంది. సైనికులు అయితే ధీటుగా ఆ దాడిని తిప్పికొట్టగలుగుతున్నారు. ఏం జరుగుతోంది? పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక చర్యను ఇప్పుడు భారత్ నుంచి ఎదుర్కొంటోంది. రేపు తెల్లారితే కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అన్నది యావత్ ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదు. అంతలా భారత త్రివిధ దళాలు కూడా ప్రస్తుతం పాకిస్తాన్ భూభాగంలో 8 చోట్ల సైనిక దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, అలాగే సైల్కోట్, బహావల్పూర్, పెషావర్, అలాగే కోట్లీ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న పాక్ సైనిక స్థావరాలు అలాగే ఆర్థిక వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకొని కోలుకోలేని దెబ్బను పాకిస్తాన్కి చూపిస్తోంది భారత్. త్రివిధ దళాలు కూడా వాయుసేన, అలాగే ఇటు ఐఎన్ఎస్ సూరత్ నుంచి నావికాదళం, అలాగే ఇటు ఆర్మ్డ్ ఫోర్సెస్ సరిహద్దుల్లో ఇటు భారత బిఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్ సహా ఆర్మీ బలగాలు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఇటు ఆర్టిలరీ వెపన్స్తో అలాగే ఆయుధాలతో పాకిస్తాన్కి బుద్ధి చెప్తున్న పరిస్థితి. పాక్ కూడా ఇంకా డ్రోన్లను ప్రయోగిస్తుంది. ఆ డ్రోన్లను ఎక్కడికక్కడ భారత డిఫెన్స్ సిస్టమ్ కూల్చివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. ఈ రాత్రి 8 గంటలకి, గత రాత్రి 8 గంటలకు మొదలైన పాక్ సైనిక చర్య 2:30 నుంచి 3 గంటల పాటు సాగి ముఖ్యంగా మల్టిపుల్ గ్యాప్స్ ఇస్తూ భారత్ పైన దాడులకు తెగబడుతుండడంతో బ్లాక్అవుట్ ప్రకటించింది భారత్. సో ఈ బ్లాక్అవుట్ 1971 వార్ తర్వాత 54 ఏళ్ల తర్వాత బ్లాక్అవుట్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో కంప్లీట్ బ్లాక్అవుట్ కొనసాగుతోంది. దేశ భద్రత, ప్రజారక్షణ కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎయిర్పోర్ట్స్, ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్ అలాగే ఎక్కువ జనసాంద్రత ఉండే ప్రాంతాలు ఉంటాయో అక్కడ పూర్తిగా బ్లాక్అవుట్ పాటిస్తూ ప్రజల్ని ఏవైతే లక్ష్యాలుగా పాకిస్తాన్ ముఖ్యంగా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. పూర్తిగా త్రివిధ దళాలు కూడా భారత సరిహద్దుల వద్ద హై అలర్ట్లో ఉన్న పరిస్థితి. భారత్ పైకి ఎటువంటి మిసైల్, డ్రోన్ ఏ వచ్చినా సరే కూల్చివేస్తూ పాకిస్తాన్ పైన భారత డ్రోన్ వ్యవస్థ ద్వారా అలాగే మిసైల్ వ్యవస్థ ద్వారా భారత వాయుసేన ద్వారా దాడులను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఓ పక్క భారతే కాదు ఇటు పాకిస్తాన్ ఇప్పుడు ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా కీలక ప్రాంతాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ పైన బాంబులతో విరుచుకుపడుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హజారా టౌన్ అలాగే క్వెట్టా ప్రాంతాలని ముఖ్యంగా ఇప్పటికే ఇటు కొన్ని ప్రాంతాలని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకుంది. వాళ్ళు స్వాతంత్రం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతున్నారు. బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా, ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో వారు పాకిస్తాన్, చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా భారత్ చేస్తున్న సైనిక దాడుల సమయంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పాక్ సైన్యం పైన దాడులను కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతిద్దామా, స్వతంత్ర దేశంగా ఆవిర్భవిస్తామా అన్న ఆలోచనలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పైన దాడులను ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. సో ఇటు పాక్ ప్రధాని అలాగే రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు వీరంతా కూడా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే భారత్ ఊహించని రీతిలో ఏ విధంగా అయితే ఉగ్ర మూకలకి ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని మోదీ అన్నారు, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఊహించని రీతిలో భారత్ నుంచి రిటాలియేషన్ ఎదుర్కొంటున్న పరిస్థితి. భారత భూభాగం పైన ముఖ్యంగా జమ్మూ అలాగే పఠాన్కోట్, ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయం సహా అనేక చోట్ల ఈ డ్రోన్లు అలాగే మిసైల్ అటాక్స్తో దాడులకు తెగబడిన పాకిస్తాన్ ఈ రేంజ్లో భారత్ రిటాలియేట్ చేస్తుంది అని ఊహించలేదు. ఆ ఊహకందనంత రీతిలో ప్రస్తుతం త్రివిధ దళాలతో భారత సైనికపరమైన చర్య కొనసాగుతుంది. సైరన్లు మోగుతున్నాయి, ఇటు బాంబుల మోత మోగుతోంది, ప్రజలు ఆందోళనలో ఉన్నారు. సో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. సైనిక వ్యవస్థ కోలుకోలేని రీతిలో దెబ్బ తలిగే విధంగా
భారత సైనిక దాడులు ఇటు ఇస్లామాబాద్, కరాచీ, అలాగే సైల్కోట మొత్తం 8 ప్రాంతాల్లో ప్రస్తుతం అటాక్స్ అనేవి కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇదొక కాళరాత్రి అని చెప్పాలి పాకిస్తాన్కి. ఈ ముఖ్యంగా పరిస్థితిని ముఖ్యంగా రేపు ఉదయం అయితే కానీ అసలు పాకిస్తాన్లో జరిగిన ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, వారి సైనిక వ్యవస్థకు జరిగిన నష్టం ఇవేవి కూడా తెలిసే పరిస్థితి లేదు. సో ఇంకా గట్టి చర్యల్ని భారత సైనిక చర్య ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ని అర్ధరాత్రి అయినా సరే పరిశీలిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో టచ్లో ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ముఖ్యంగా ఎక్కడైతే భారత వార్ హెడ్స్ ముఖ్యంగా ఉన్నాయో సో వాళ్ళతో నేరుగా టచ్లో ఉండి ఎక్కడెక్కడ లక్ష్యాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఛేదించాలి, మొత్తం అడ్వైజరీస్ని ఎప్పటికప్పుడు సైనిక ఉన్నతాధికారులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలు, సైనిక మూలాలు అన్నిటినీ, ఉగ్రవాద మూలాలు అన్నిటినీ చెరిపేసే దిశగా పాకిస్తాన్కి ఒక గట్టి గుణపాఠం చెప్పే దిశగా ప్రస్తుతం భారత సైనిక చర్య ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా దేశ రక్షణ విషయంలో కూడా బ్లాక్అవుట్ అనేది 54 ఏళ్ల తర్వాత ముఖ్యంగా ప్రజా రక్షణ కోసం ఇటు పూర్తిగా ఉత్తర భారతం ముఖ్యంగా ఈ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా చీకట్లు అలుముకున్న పరిస్థితి. గగనతలం నుంచి వాయుసేన విమానాలు ఎప్పటికప్పుడు పహారా కాస్తూ భారత గగనతలాన్ని రక్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సముద్ర మార్గం అరేబియా మహాసముద్రంలో కూడా యుద్ధ నౌకల్ని మోహరించారు. ఇటు నావల్ ఫోర్సెస్ కూడా పాకిస్తాన్ కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేశారు. కరాచీ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ కూడా ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఈ పోర్ట్ నుంచే జరుగుతున్న పరిస్థితి. సో ఆర్థిక మూలాలు దెబ్బతింటే ఉగ్రవాదానికి నిధులు ఆగిపోతాయి అన్న విషయాన్ని కూడా భారత ఐక్యరాజ్య సమితి ముందు, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ముందు కూడా అనేక సందర్భాల్లో ఉంచడం జరిగింది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఈసారి గట్టి ఎదురుదెబ్బ తింది భారత్ నుంచి. ఉగ్రమూకల్ని ముఖ్యంగా మనకు అప్పగించకుండా, వారు శిక్షించకుండా వాళ్ళకి సహకారం అందిస్తూ, ప్రోద్బలిస్తూ, భారత్ పైకి ఉసిగొల్పుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఈ పని చేశామా అన్నట్లుగా ఇప్పటికే పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ పార్లమెంటేరియన్లే భారత్ దాడిని, నిన్న రాత్రి జరిగిన దాడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. దేవుడా మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఆ దేశ ముఖ్యంగా ఆర్మీ చీఫ్ మునీర్ని వేడుకున్న పరిస్థితి ఆ దేశ ఎంపీలు. కానీ ఆ తర్వాత మేకపోతు గంభీర్యాలు ప్రదర్శిస్తూ మేము దాడి చేస్తాం, మేము ఖచ్చితంగా సమాధానం ఇస్తాం అంటూ మేము మీ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం, కానీ మీ సివిలియన్స్ని కానీ మీ సైనిక శిబిరాల జోలికి వెళ్ళలేదు, మేము ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాము, ఆ కోణంలోనే మీరు మా రిటాలియేషన్ని చూడాలి అని చెప్పినప్పటికీ కూడా వినకుండా భారత సైనిక పోస్టులు, ముఖ్యంగా సివిలియన్స్ ఇటు సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజా నివాసాలని లక్ష్యంగా చేసుకుని 16 మంది చనిపోయారు. అందులో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ముఖ్యంగా చిన్నారులు ఉన్నారు. సో సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుంటూ ఇటు భారత్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న నివాసాలని పూంచ్, రజౌరి, అఖ్నూర్, అలాగే సాంబా ఈ సెక్టార్లలో ఉన్న అక్కడ నివాసం, కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల్ని ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇదొక క్రిమినల్ చర్య. ఒక దేశ భూభాగంలో ఉన్న ప్రజానీకాన్ని వారి ఇళ్లపైన మరొక దేశ సైనికులు దాడి చేయడం, వాళ్ళని హతమార్చడం అనేది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇదొక క్రిమినల్ నేరం. సో ఖచ్చితంగా దీనికి పాక్ సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి భారత విదేశాంగ అధికారులు అలాగే రక్షణ అధికారులు సాయంత్రం మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పాకిస్తాన్ చర్యలకు అనుగుణంగా స్పందిస్తుందని చెప్పిన తర్వాత ఇటు పాకిస్తాన్ భారత్ పైన ఈ సైనికపరమైన దాడికి దిగడంతో ఇప్పుడు అనూహ్య రీతిలో ప్రతిస్పందనని పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి. అందులో భాగంగానే త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ని ఇటు కోలుకోలేని రీతిలో దెబ్బ కొడుతూ వరుసగా దాడులు, బాంబుల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఇప్పటికే దెబ్బతీసే విధంగా దౌత్యపరంగా భారత్ అనేక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల నిలిపివేత విషయం కానీ 80% అగ్రికల్చర్ సింధు నది జలాలపైనే పాకిస్తాన్ డిపెండ్ అయి ఉంది. అలాగే ముఖ్యంగా వాణిజ్యపరంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ కూడా నిలిపివేశారు. పాక్ ఓడలు ఏవి కూడా భారత పోర్ట్లకు రావడానికి అవకాశం లేదు. పాకిస్తాన్కి మెయిల్ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్ నిలిపివేయడం జరిగింది, ఎయిర్ స్పేస్ నిలిపివేయడం జరిగింది. విమానాలు ఏమైనా ఇండోనేషియా, మలేషియా ఇటువంటి వైపు వెళ్ళాలంటే కనుక చైనా లేదా శ్రీలంక ఎయిర్ స్పేస్ పైగా వెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల చాలా ఫ్యూల్ కాస్ట్ పెరుగుతుంది, అలాగే ప్రయాణ సమయం పెరుగుతుంది, ఆర్థికంగా పాకిస్తాన్ పైన భారం పడుతుంది. సో ఇవి కాకుండా ఇంకా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్ర శిబిరాలకు ఆశ్రయం ఇస్తుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది, ఇటు ప్రపంచ బ్యాంకుల నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి రుణాలు తీసుకొని ప్రజలకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు, రోడ్లు, స్కూల్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయకుండా ఉగ్రవాదానికి ఏ విధంగా నిధులను ఖర్చు చేస్తుంది, పాకిస్తాన్లో ఉద్భవిస్తున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల వల్ల UK, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఇటువంటి దేశాల్లో ఏ విధంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు, వీటన్నిటికి సంబంధించిన డేటానంతా కూడా సేకరించి భారత ఐక్యరాజ్య సమితికి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్
కౌన్సిల్కి మొత్తం అన్నిటికీ కూడా భారత్ అందజేయడం జరిగింది. సో అందులో భాగంగానే మెజారిటీ దేశాల మద్దతు ఉగ్రవాదం విషయంలో అలాగే సైనికపరమైన చర్యల విషయంలో కూడా భారత్కే మెజారిటీ దేశాలు వెన్నంటి ఉన్నాయి. పాకిస్తాన్ని ఏకాకిని చేసి ముఖ్యంగా చైనా అలాగే టర్కీ ఇటువంటి దేశాల మద్దతు పాకిస్తాన్ చూసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా HQ డిఫెన్స్ సిస్టమ్ ఇటు చైనా నుంచి తెచ్చుకున్న సిస్టమ్ ఇది. భారత వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు సైనికపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి చైనా నుంచి తెచ్చుకున్న H సిరీస్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయకుండా పోయిన పరిస్థితి. సో ఆ చైనా అంబాసిడర్స్కి నోటీసులు ఇచ్చి మీరు దీనికి సమాధానం చెప్పాలి, మేము చాలా నష్టపోయామని చెప్పి ఈరోజు ఇటు ఇస్లామాబాద్లో నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ముఖ్యంగా పాక్ని ఏకాకిని చేసి అన్ని కోణాల్లోనూ కూడా మానవ సంబంధాలను కట్ చేసుకుంది. బోర్డర్స్ మూసివేశారు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రావడానికి లేదు, వీసాలు రద్దు చేశారు. మరోపక్క జలయుద్ధం నీటి విడుదలను నిలిపివేశారు. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే అకస్మాత్తుగా డ్యామ్ గేట్లన్నీ కూడా ఎత్తివేసి వర్షపు నీటిని పాకిస్తాన్ వైపుకు వదిలేస్తే వరదల్లో ముఖ్యంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మరోపక్క వాణిజ్యపరంగా ఆంక్షలు దిగుమతులన్నీ నిలిపేశారు. ఒకవేళ పాకిస్తాన్ ఇతర దేశాలకు ఎగుమతి చేసినా అక్కడి నుంచి భారత్కు వచ్చే వెసులుబాటు లేకుండా అక్కడ కూడా దెబ్బ కొట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని కోణాల్లో కూడా పాకిస్తాన్ని ఇబ్బందులు పెడుతూ ఇరుకున పెడుతూ ఆఖరి అస్త్రంగా సైనికపరమైన చర్యను ఎంచుకుంది భారత్. అందులో భాగంగానే ఇటు 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూసిన ముఖ్యంగా ఎవరైతే బైసరన్ వ్యాలీలో తమ నుదుట బొట్టును సింధూరాన్ని కోల్పోయారో వారికి న్యాయం చేసే దిశగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలని 5 పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో, 4 పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-ఏ-తోయిబా ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్లుగా కీ కమాండ్ సెంటర్స్గా ఉన్న ఉగ్ర శిబిరాలను కూల్చివేసిన తర్వాత మా దేశ సమగ్రతకి భంగం వాటిల్లింది, మా దేశ ప్రజలకు నష్టం వాటిల్లింది, పాక్ గౌరవాన్ని మీరు దెబ్బతీశారంటూ పాకిస్తాన్ సైన్యం భారత్ పైన దాడికి తెగబడడంతో ఇప్పుడు ఎన్నడూ లేని చూడని నష్టాన్ని పాకిస్తాన్ చవి చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు అంతర్జాతీయ సమాజం ఇప్పటికే భారత్ని శాంతించండి అన్నప్పటికీ కూడా భారత్ ఎప్పుడు కూడా శాంతిగానే ఉంది, ఎప్పుడు కూడా మొదట ప్రవోక్ చేయలేదు. పాకిస్తాన్ భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పి ముఖ్యంగా మొదట తప్పు చేసింది. దానికి ఇప్పుడు కావాల్సిన ప్రతీకారాన్ని ముఖ్యంగా భారత్ నుంచి ముఖ్యంగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రాత్రంతా కూడా ఈ బాంబుల మోత మోగబోతోంది. రేపు ఉదయానికి పాకిస్తాన్ భూభాగం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతూ అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తుంది, మరోపక్క భారత్ త్రివిధ దళాలు దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క భారత్ పాకిస్తాన్పై సైనిక చర్యను కొనసాగిస్తూనే భారత గగనతలాన్ని, భారత భూభాగాన్ని, భారత ప్రజానీకాన్ని రక్షించేందుకు సమగ్ర చర్యలను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్లో అనేక సెక్టార్లలో సైరన్లను మోగిస్తూ ఎవరు బయటకు రావద్దు, సురక్షితంగా ఉండండి, మీకు ఎటువంటి భయం లేదంటూ కూడా అలర్ట్స్ ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. కశ్మీర్ అలాగే ఇటు రాజస్థాన్, పంజాబ్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా బయటకు రావద్దు, బయట ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ముఖ్యంగా యుద్ధం జరుగుతుంది అన్న సందేశం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. భారత ప్రజానీకం సురక్షితంగా పడుకున్నారంటే అది ఇటు లక్షలాది మంది, కోట్లాది మంది భారత సైనికులు సరిహద్దుల వద్ద చేస్తున్న పోరాటం. సో దానికి అనుగుణంగానే భారత త్రివిధ దళాలు కూడా పూర్తి స్వేచ్ఛను సైనిక దళాలకు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సైనిక దళాలకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. సో ఆపరేషన్స్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. సో రేపు ముఖ్యంగా కీలక సమావేశాలు ఢిల్లీ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్స్కి సంబంధించి సమగ్రమైన వివరాలని త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు కూడా మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజులుగా ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో భాగంగా తీసుకుంటున్న చర్యలు, పాకిస్తాన్ జరుపుతున్న దాడులు, దానికి ప్రతిగా భారత్ జరుపుతున్న దాడులు, వీటన్నిటికి సంబంధించిన వివరాలని కూడా భారత త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు అలాగే విదేశాంగ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సో రేపు ఈ ఉగ్రదాడి ముఖ్యంగా పాక్ భారత్ మధ్య జరిగిన సైనిక చర్యకు సంబంధించి రక్షణ దళాలు అలాగే ఇటు భారత విదేశాంగ శాఖ ఇటు అంతర్జాతీయ సమాజానికి సమాచారం ఇవ్వడంతో పాటుగా భారత ప్రజానీకానికి అలాగే సరిహద్దు రాష్ట్రాలని అప్రమత్తం చేస్తూ ఇంకా తీసుకోవాల్సిన చర్యల్ని డేలైట్ కాబట్టి రేపు ముఖ్యంగా గగనతలం ద్వారా మళ్ళీ ఏమైనా దాడులు జరగచ్చు అన్న కోణంలో కూడా, ఎందుకంటే ఇంత దెబ్బతిన్న తర్వాత రేపు వెంటనే పాకిస్తాన్ భారత్ పైకి దాడులు చేసే పరిస్థితి ఉంటుందా, ఏమాత్రం పాకిస్తాన్ దెబ్బతింది, అసలు పాకిస్తాన్ సైనిక స్థావరాలు మిగిలి ఉన్నాయా, మళ్ళీ భారత్ వైపు తిరిగి చూసేందుకు ధైర్యం చేస్తుందా, అసలు పాకిస్తాన్ ప్రధాని ఇటు షెహబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడు, ఇప్పటికే అబ్స్కాండ్ అయ్యారని చెప్పి తెలుస్తోంది, అలాగే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజ్వా ఆసిఫ్ ఎక్కడున్నాడు, అలాగే మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీరంతా ఎక్కడున్నారు, ISI చీఫ్ వీరంతా ఎక్కడున్నారు, అలాగే వాళ్ళు ఎటువంటి ముఖ్యంగా కార్యాచరణతో ముందుకు వస్తారు అనేది కూడా మనం
ప్రశ్నార్థకం అనే చెప్పాలి. రేపు స్పందిస్తారా అనేది కూడా ఇప్పటికే JF-17కి సంబంధించిన సైనిక విమానాలు కోల్పోయారు. మొత్తం 3 ఫైటర్ జెట్స్ని భారత్ దాడుల్లో పాకిస్తాన్ కోల్పోవడం జరిగింది. అలాగే భారీగా ముఖ్యంగా సైన్యాన్ని కూడా సైనిక పోస్టుల వద్ద కోల్పోయినట్లుగా తెలుస్తుంది. సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని లెక్కలేసుకొని మరి ముఖ్యంగా మరోసారి భారత్ వైపు చూడాలంటే వారంతట వాళ్ళు ఆలోచించుకునే దిశగా ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ రాత్రికి ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో చూడాలి, రేపు చాలా విషయాలపైన స్పష్టత రాబోతోంది. ఒకటి, భారత్ సైనిక చర్యలను ఇంకా ముమ్మరం చేస్తూ POKని స్వాధీనం చేసుకుంటుందా? ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న కళ, కానీ ఆ దిశగా భారత్ అడుగులు వేస్తుందా? అలాగే అంతర్జాతీయ సమాజం ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు వాళ్ళు జోక్యం చేసుకుంటారా? ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా పీస్ కమిటీతో పాటుగా UN సెక్యూరిటీ కౌన్సిల్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ ఇటువంటి దేశాలు ముఖ్యంగా సమయంతో ఉండాలని చెప్పి భారత్ని కోరుతున్నాయి. కాబట్టి సో వాళ్ళు ఎంతవరకు ఈ 2 దేశాల ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముఖ్యంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ ఆ దిశగా చర్యలు తీసుకుని ఉంటే కనుక ఇంత ఎస్కలేషన్ అనేది ముఖ్యంగా ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి ఈ ప్రాంతాల్లో ఇంత మేర ముఖ్యంగా విధ్వంసం జరిగి ఉండేది కాదు. భారత్ వెనువెంటనే శాంతించి ఉండేది, కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి సో ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం నుంచి భారత్కు మద్దతు ఉంది. కాబట్టే భారత్ ఇంకా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పైన అలాగే పాకిస్తాన్ సైనిక శిబిరాలపైన దాడులకు తెగబడుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. సో ఓ పక్క పాకిస్తాన్కి భారత్ ఆర్మీ బుద్ధి చెప్తుంటే, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా స్వతంత్ర దేశం కోసం పాకిస్తాన్ ఆర్మీ పైన బాంబులతో ముఖ్యంగా దాడులు కురిపిస్తూ అక్కడ వాళ్ళు కూడా సైనిక చర్యని తీవ్రతరం చేశారు. సో చైనా రేపు ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, టర్కీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాన్ ఈ దేశాలు ఎవరికి మద్దతు తెలుపుతాయి, అలాగే అమెరికా, రష్యా ఎవరి చర్యను సరైనదని భావిస్తాయి? సో ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రేపు ఉదయం దీనికి సంబంధించి క్లారిటీ ఉండే అవకాశం ఉంది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ NSAకి సంబంధించి ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తోనూ అలాగే త్రివిధ దళాధిపతులతో ఇటు హోంశాఖ అధికారులతో కూడా రేపొద్దున ముఖ్యంగా ఉదయం రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. అలాగే సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో భద్రతను పర్యవేక్షించడంతో పాటుగా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సరిహద్దు గ్రామాల ప్రజలను ఎవాక్యువేట్ చేయడంతో పాటుగా భారత్లో పాకిస్తాన్ ముఖ్యంగా దాడులకు సంబంధించి డ్రోన్ దాడులు, మిసైల్ దాడుల వల్ల జరిగిన నష్టం ఎంత, ఎవరైనా చనిపోయారా, ఆస్తులు ఏమన్నా నష్టానికి గురయ్యాయా? సో వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని కూడా రేపు అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించబోతోంది. అలాగే తదుపరి కార్యాచరణ పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోతే ఇంకా దాడులను కొనసాగించే దిశగా భారత్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పుడు జరుపుతున్న వైమానిక దాడుల్లో అలాగే నావికాదళం దాడుల్లో కేవలం పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అలాగే సైనిక వ్యవస్థతో పాటుగా ఉగ్ర శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. సో ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొనసాగిన ఉగ్ర శిబిరాల నాశనం, ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం భారత సైనిక శిబిరాలపైన జరుపుతున్న దాడి వల్ల ఇప్పుడు అక్కడున్న మిగతా ఉగ్ర శిబిరాలు ఏవైతే ఉన్నాయో లష్కర్-e తోయిబా అలాగే హఫీజ్ సయీద్కి సంబంధించి చీఫ్ కమాండ్ ఏరియా ఏదైతే ఉందో సో అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ స్పేస్లోకి వచ్చాయి. సో యుద్ధం మొదలైంది కాబట్టి ఇక అది సివిలియన్ స్పేసా లేక సైనిక స్థావరమా లేక మరొకట మసీదా అన్నది కాదు. అక్కడ ఎవరైనా ఉగ్రవాది ఉన్నారు అన్న సమాచారం తెలిస్తే అక్కడ బాంబు పేలుతున్న పరిస్థితి ఉంది. సో ఒక పక్క ఇటు సైనిక శిబిరాలతో పాటుగా ఉగ్ర స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయి అన్న సమాచారం భారత్కు ఉందో ఆ స్థావరాలను కూడా ప్రస్తుతం భారత్ పేల్చివేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా క్షిపణులతో, మిసైల్స్తో అలాగే ఎయిర్ ఫోర్స్ సిస్టంతో అలాగే డ్రోన్ వ్యవస్థతో ఎక్కడికక్కడ ఇటు బాంబులను పేలుస్తూ పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. సైనిక శిబిరాలే కాకుండా ఉగ్ర శిబిరాల లక్ష్యంగా కూడా, ఎందుకంటే భారత అంతిమ లక్ష్యం ఉగ్రవాదాన్ని అణిచివేయడం, ఉగ్రవాదుల్ని ఏరివేయడం, సమూలంగా మట్టిలో కలిపేస్తా అని చెప్పి ప్రధాని మాటిచ్చారు. సో దానికి అనుగుణ ఇది కేవలం ఒక భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య కాదు, అంతర్జాతీయంగా అనేక ప్రపంచ దేశాలు ఈ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయి. బయటకు వెళ్తే స్వేచ్ఛగా బయటకు వెళ్ళి తిరిగే పరిస్థితి లేదు, పర్యాటక ప్రాంతాలను సందర్శించే పరిస్థితి లేదు, హోటల్కి వెళ్ళి భోంచేసే పరిస్థితి లేదు. సో ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న భయాందోళనలో ప్రపంచ దేశాలు ఈ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా భారత సైనిక చర్యను ఇటు కేవలం పాక్ ఆర్మీ పైన చేస్తున్న సైనిక చర్యలా కాకుండా ఉగ్రవాదంపై చేస్తున్న పోరుగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు భారత్ చేస్తున్న ఈ దాడులకు సంబంధించి ఏ దేశం కూడా అభ్యంతరం చెప్తూ, ఎందుకంటే సైనిక వ్యవస్థలో, రక్షణ వ్యవస్థలో టాప్ 3 పొజిషన్లో భారత్ ఉంది. భారత డిఫెన్స్ సిస్టమ్కి, భారత రక్షణకి, ముఖ్యంగా దేశ రక్షణకి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు, బడ్జెట్ నిధులు అనేవి చాలా అత్యధికం. అలాగే అత్యాధునిక
డిఫెన్స్ సిస్టమ్ని రష్యా, ఫ్రాన్స్, అమెరికా ఇటువంటి దేశాల నుంచి భారత్ డిఆర్డిఓ ద్వారా భారత రక్షణ వ్యవస్థని, సైనిక వ్యవస్థని, ఆయుధాలని సమకూర్చుకుంటూ భారత రక్షణ వ్యవస్థని అత్యంత ఉన్నత స్థాయిలో ఉంచి ఎటువంటి అటాక్స్ వచ్చినా కూడా నిన్న రాత్రి 15 భారత సైనిక శిబిరాలని టార్గెట్గా చేసుకుంది పాకిస్తాన్. కానీ ఒక్క మిసైల్ కానీ ఒక్క క్షిపణి కానీ భారత సైనిక శిబిరాన్ని తాకలేకపోయింది. గగనతలంలోనే S-400 రష్యన్ బేస్డ్ ముఖ్యంగా ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటిని కూడా గగనతలంలోనే కూల్చివేయడంతో పంజాబ్ వ్యవసాయ భూముల్లో ఆ శకలాలన్నీ కూడా పడ్డాయి. అవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం చూడడం జరిగింది. సో ఖచ్చితంగా భారత్ ఒక దృఢమైన బలమైన రక్షణ వ్యవస్థని కలిగి ఉంది. ఎటువంటి మిసైల్స్ అలాగే డ్రోన్స్ వచ్చినా కూడా ఈ రోజు వచ్చిన డ్రోన్స్ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ అయిన డ్రోన్స్ ముఖ్యంగా ఉపరితలానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ముఖ్యంగా రాడార్ వ్యవస్థకి దొరకకుండా ఇటు యాంటీ డ్రోన్ సిస్టమ్కి దొరకకుండా ఉండే ముఖ్యంగా డ్రోన్స్ కాబట్టి వాటిని కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ గుర్తించి ఆఖరి నిమిషంలో పేల్చివేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇంకా ఆ వ్యవస్థను భారత్ మెరుగుపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక కాలరాత్రిని ప్రస్తుతం పాక్ చూస్తోంది. రేపు ఉదయం తెల్లారితే కానీ ముఖ్యంగా ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత సైనిక నష్టం జరిగింది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేదు. సో ఈ ఆపరేషన్కి సంబంధించిన సమగ్ర వివరాలని, పాకిస్తాన్కి జరిగిన నష్టాన్ని పాక్ రేపు వివరించబోతోంది. అలాగే భారత్ ఏ విధంగా పాక్ సైనిక చర్యలను ఎదుర్కొంది, ఎంత మేరకు పాకిస్తాన్కి నష్టం కలిగించింది, అలాగే భారత్ పరిస్థితులు ఏంటి, భద్రతా పరంగా తీసుకున్న చర్యలు ఏంటి, వీటన్నిటిని కూడా రేపు భారత రక్షణ అధికారులు అలాగే విదేశాంగ అధికారులు అలాగే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా సమీక్షించి అన్ని వివరాలను కూడా దేశ ప్రజానీకానికి తెలియపరచబోతున్నారు. రైట్ గోపికృష్ణ.